హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో మరి చూద్దామండి. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోను ముందు ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే వినడం అయితే స్టార్ట్ చేయండి. ఇక బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే, చూడగానే ఇక్కడున్న పిండి ప్రమిదని తాకమ్మా, నీకు ముక్కోటి దేవతల సాక్షిగా నీ కళ్ళ తీరపోతుందమ్మా అని చెప్పేసి ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి. ఈ శనివారం రోజున సాయి మీద శ్రద్ధ భక్తితో మీ మనసులోని కోరికని చెప్పుకుంటూ, ఈ శనివారం రోజుని శ్రీనివాసుని తలుచుకొని మనసులోని కోరికను చెప్పుకొని ఈరోజు సాయం సంధ్య వేళల ఒక చిన్న దీపాన్ని వెలిగించి బాబాగారి సందేశాన్ని పూర్తిగా వినండి. బాబాగారు ఈరోజు అందిస్తున్న సందేశం, మీ జీవితంలో ఎంతటి కష్టం ఉన్నా సరే, లేదా మీ కళ తీరని కళ ఉంటే ఖచ్చితంగా తీరుతుందమ్మా అని ఈ సందేశాన్ని పంపారండి. ఒక చిన్న కథ రూపంలో బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుందాం. ఒక ఊరిలో వెంకయ్య, అలివేలు అనే భార్యాభర్తలు ఉండేవారు. ఒకరోజు అలివేలుతో భర్త ఇలా అంటాడు, ఈ ఏడాది వర్షాలు లేవు కదా, పంటలు సరిగ్గా పండలేదు, ఏం చేయాలో ఏమో, నాకైతే పాలు పోవటం లేదు. నేను అదే ఆలోచిస్తున్నానండి. మీ తండ్రి గారు తాత ముత్తాతలు రాజుగారు కొలువులో పనిచేసి బాగా ఆస్తుపాస్తులు సంపాదించారు. అయినా సరే ఏం లాభం? దానికి మించి దాన ధర్మాలు చేసి మన దగ్గరికి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు ఇలా ఒకరి దగ్గర చేయి చాపే పరిస్థితి వచ్చింది. అలా మాట్లాడతావేంటి? మా తాత తండ్రులు చేసిన దాన ధర్మాల వలనే వారికి ఈ ఊరిలో మంచి పేరు ఉంది. వారి పేరే నాకు శ్రీరామ రక్ష. పెద్దలు చేసిన పుణ్యం ఊరికనే పోదు. చూస్తూ ఉండు, దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపించకపోడు. నువ్వేమీ బాధపడకు. అదేదో సామెత చెప్పినట్టు, మా తాతలు నేతలు తాగారు అన్నట్టు ఇప్పుడు ఇంట్లో తిండి గింజలు కూడా లేవు. దాని గురించి ఆలోచించండి. ఎవరినైనా అప్పు అడగండి. ఈ ఏడు ఊర్లో పంటలు సరిగ్గా పంటక అందరి పరిస్థితి మనలాగానే ఉంది. ఇక మనకు అప్పు పుట్టే పరిస్థితి లేదు అని భర్త అంటాడు. అప్పుడు అలివేలు ఇలా అంటుంది, అవును, అందరికీ అప్పులు ఇచ్చే ఆదుకునే సావుకారు రంగయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి 100 వరహాలు అప్పు తీసుకురండి. భలేదానివే, పోయి రంగయ్య పేరు చెప్తున్నావే. అతని దగ్గర వడ్డీలు ఎక్కువ అయినా అతడు తాకట్టు పెట్టుకునిదే నయా పైసా కూడా ఇవ్వడు. అతని దగ్గర పెట్టడానికి మన దగ్గర ఇల్లు తప్ప మరి ఏమీ లేదు. ఒకవేళ పొరపాటున కూడా ఇల్లు తాకట్టు పెడితే ఉండడానికి నిల్వ నీడ లేకుండా పోతుంది. ఇప్పటి వరకు ఇంట్లో మనం ఏదో ఒకటి తిని గంజి తాగి బ్రతుకుతున్నాం. అది బయట వారికి తెలియకుండా బ్రతుకుతున్నాం. దానికి అంత చింతిస్తారెందుకు? మన దగ్గర మీ తాతగారికి రాజుగారు బహుకరించిన కంకణం ఉంది కదా, పైగా అది బంగారుదని మీ నాన్నగారు చెప్తూ ఉండగా ఒకసారి విన్నాను. దాన్ని తాకట్టు పెట్టి 100 వరహాలు తీసుకురండి అని అలివేలు అంటుంది. ఏంటి అదా? అది మా తాతగారి ధైర్య సాహసాలకు రాజుగారు ఇచ్చినదే. దానిని మా తాతగారి గుర్తుగా ఉంచుకున్నాను. నేను కంకణాన్ని అమ్మమని చెప్పలేదండి, తాకట్టు పెట్టమని చెబుతున్నాను. డబ్బు సర్దుబాటు అయిన తర్వాత దాన్ని విడిపించుకుందాం అని అలివేలు భర్తతో సర్ది చెప్తుంది. నీకు తెలిసే మాట్లాడుతున్నావా అలివేలు? ఆ రంగయ్య దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు ఏమీ కూడా అంత సులభంగా విడిపించుకొనివ్వకుండా చేస్తాడు. ఇక మీ ఇష్టం, చెప్పాల్సింది చెప్తాను, అది విను. కంకణం తాకట్టు పెట్టడం తప్ప మనకు ఇంకో మార్గం లేదండి. కంకణం ముఖ్యమా, ఆస్తులతో చావడం అనేది మీరే నిర్ణయించుకోండి. ఇక ఇది లేక కక్కడం రంగయ్య దగ్గర తాకట్టు పెడదామని బయలుదేరాడు వెంకయ్య. రంగయ్య తన గుమాస్తా దగ్గర ఇలా అంటాడు, అక్కడ వస్తున్నది వెంకయ్య కదూ, ఇంత కష్టం వచ్చినా నా దగ్గర ఎన్నటికీ రాలేదు, ఇప్పుడు వస్తున్నాడు అంటే ఆశ్చర్యంగా ఉందే. అయ్యా, తమరు ఏదైనా విలువైనది తాకట్టు పెట్టుకునిదే ఇవ్వరు కదా. ఇక ఈ వెంకయ్య దగ్గర తాకట్టు పెట్టుకోవడానికి నా దగ్గర ఈ చిన్న ఇల్లు తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు వస్తున్నట్టు? మరి ఏమో, అసలు దేనికోసం వచ్చాడో చూద్దాం అని అంటాడు.
ఆహా! రా వెంకయ్య, ఏమిటి ఇలా వచ్చావు? అయ్యా, మీలాంటి పెద్దల దగ్గరికి ఎందుకు వస్తాను చెప్పండి? అప్పు కోసమే కదా. అయినా వెంకయ్య, మా అయ్యగారు ఏదైనా విలువైన వస్తువును తాకట్టు పెట్టుకొనిదే డబ్బు ఇవ్వడని నీకు తెలుసు కదా. మరి నీ దగ్గర అంత విలువైన వస్తువు ఏమున్నాయి? అయ్యా, మీరు చెప్పింది నిజమే. అందుకే తాకట్టు పెట్టడానికి నా దగ్గర విలువైన వస్తువు ఉంది. ఈ బంగారు కంకణాన్ని చూడండి. ఇది మా తాతగారి ధైర్య సాహసాలకు మెచ్చి రాజుగారు ఇచ్చిన బహుమతి. దీన్ని తాకట్టు పెట్టుకొని 100 వరహాలు ఇవ్వండి, పుణ్యం ఉంటుంది. అప్పుడు రంగయ్య దానిని చేతికి తీసుకొని పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఆ బంగారు కంకణం మేలిమి బంగారంతో చేసింది. ఇంతవరకు అంతటి మేలిమి బంగారం కంకణాన్ని చూడకపోవడంతో ఇది అసలు సిసలైన బంగారం. దీనిని వధువు కోరుకోకూడదు. ఈ ఎట్లయినా మోసం చేసి ఈ కంకణం కాజేయాలి అని గుమాస్తా వైపు చూసి, రేయ్, వెళ్ళి సుబ్బయ్య అప్పుకు తీరిపోయి 2 మాసాలు అవుతుంది. అతని ఇంటిని స్వాధీనం చేసుకోవాలి. నువ్వు ఆ సంగతేదో చూడు అని గుమాస్తా అనగా గుమాస్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిత్తం మహాప్రభు అంటూ. ఇక వెంకయ్య, ఇలాంటి పనికిరాని వస్తువులు ఉంచుకున్నందుకు నేను చూస్తే జాలేస్తుందయ్యా. కానీ తాకట్టు పెట్టుకోవడానికి నీ దగ్గర విలువైన వస్తువు ఏదీ లేదు. ఎంత అవసరం ఉంటేనా నా దగ్గర ఎప్పుడూ చెయ్యి చాచలేదు. మొదటిసారి అప్పు అడిగావు. నీ పెద్దలను చూసి గౌరవంతో ఏ వస్తువు తాకట్టు పెట్టుకోకుండా నేను ఒక 50 వరహాలు ఇస్తున్నాను. ఇది తీసుకొని తిన్నగా ఇంటికి వెళ్ళు. నాకు వడ్డీ కూడా అవసరం లేదు. ఆ డబ్బును నీకు ఇప్పుడే ఇస్తున్నాను అని చేతిలో ఉన్న కంకణాన్ని తీసి పెరట్లోకి విసిరిపడేసి, ఇది ఒక పనికిరాని చెత్త కంకణం. నీ దగ్గర ఉన్న, నా వద్ద ఉన్న, ఇది ఎవ్వరికీ పనికిరానిది. రంగయ్య చెప్పిన మాటలు నమ్మి వెంకయ్య ఇలా అంటాడు. మీరు నిజంగా ధర్మాత్ములు ప్రభు. ఏదో ఉన్నంతలో మీ వంటి వారికి సహాయం చేస్తూ ఉంటాను. కానీ నా మంచితనాన్ని ఎవ్వరూ గుర్తించట్లేదు అని అంటాడు రంగయ్య. వెంకయ్య నమస్కారం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెంకయ్య వెళ్ళిపోయిన వెంటనే పెరట్లోకి విసిరివేసిన కంకణం వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తన గుమాస్తా వస్తాడు. అయ్యా, ఏంటి అలా వెతుకుతున్నావు? నాకు చెప్పొచ్చు కదా. నీకెందుకంత శ్రమ? అది కాదురా, నిన్నగా పనికిరాని వెంకయ్య కంకణం ఇక్కడ విసిరి పడేశాను. దానికోసమే వెతుకుతున్నాను. అయ్యా, నీకు ఇల్లు పెరడు శుభ్రంగా లేకపోతే కోపం వస్తుంది కదా. నాకు తెలుసు. అందుకే వెంకయ్యతో కంకణం పనికిరాదని మీరు పెరట్లోకి విసిరినప్పుడే ఆ పనికిరాంది మనకు మాత్రం ఎందుకని దానిని గోడ అవతల విసిరేశాను. అయ్యయ్యో, ఎంత పని చేశావురా. అది అసలు సిసలు మేలిమి బంగారంతో చేసిన కంకణం. అది పనికిరాదని వెంకయ్యని నమ్మించి అతను వెళ్ళిన తర్వాత తీసుకుందామని అలా విసిరేశాను. ఇంతలో నువ్వు వచ్చి నా ప్రణాళిక మొత్తం పాడు చేశావు. ముందు వెళ్ళి ఆ గోడవతల వెతుకు అని అరుస్తాడు. గుమాస్తా మనసులో ఇలా అనుకుంటాడు. ఓరి పాపాత్ముడా, ఇదా నీ కుట్ర? పైకి పెద్ద ధర్మాత్ములాగా నటిస్తుంటే ఇది నిజమని నమ్మాను అని మనసులో అనుకుని గోడ అవతల వెతికాడు. కానీ ఆ కంకణం అక్కడ కనిపించలేదు. అసలు ఏం జరిగిందంటే రంగయ్య ఆ కంకణాన్ని విసిరిన క్షణంలో వెంకయ్య తన దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గోడ పక్కనే వెళ్ళేటప్పుడు ఆ కంకణాన్ని తీసుకొని ఇలా అనుకుంటాడు. రంగయ్య ఈ కంకణం పనికి రాదు అన్నాడు. అయినా సరే ఇది మా తాత ధైర్య సాహసాలకు బహుమానంగా ఇచ్చినది కాబట్టి దీనిని భద్రంగా నేను ఉంచుకుంటాను అంటూ ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యతో చెప్తాడు. వెంకన్న అలివేలు సంతోషిస్తుంది. ఇక్కడ గుమాస్తా ఆ కంకణం వెతికి అలిసిపోయి చివరికి తన షావుకారి దగ్గర దొరకలేదు అని చెప్పగా రంగయ్య అగ్గి మీద గుగ్గి మీలమయ్యాడు. నీ వల్ల నాకు నష్టం జరిగింది. నీ నష్టాన్ని పూడ్చే మార్గం కూడా నీదే. లేకపోతే ఈ నష్టాన్ని జీవితంలో పూడ్చుకుంటా అంటాడు. ఆహా ప్రభు, అంత పని చెయ్యకండి. మీతో కలిసి ఎంతో పాపకృత్యాల్లో పాల్గొనిన వాడిని. ఇంకో పాపపు సలహా ఇస్తాను, దయచేసి వినండి. ఆ వెంకయ్య ద్వారానే మీరు పోగొట్టుకున్న దానికి కొన్ని రెట్ల లాభాలు అంటూ నీకు తన ఆలోచన చెప్తాడు. ఆ గుమాస్తా దానికి రంగయ్య సంతోషంతో ఆలోచన బాగుంది. దానిని ఆచరణలో పెట్టి బాధ్యత కూడా నీదే.
రేపే వెళ్ళి ఆ వెంకయ్యను నా వద్దకు తీసుకొని రా అని చెప్పి గుమాస్తాని వెంకయ్య ఇంటికి పంపుతాడు. ఆ గుమాస్తా వెళ్ళగానే నిన్ను ఉన్నపళంగా తీసుకురమ్మన్నారు అని రంగయ్య చెప్పారు. ఎందుకు పిలిచారు, నీకేమన్నా తెలుసా అని అడుగుతారు గుమాస్తా దగ్గర. పెద్దవాళ్ళ వ్యవహారం మనకేం తెలుస్తుందండి. అయినా సరే మళ్ళీ వెంకయ్య ఇలా అడుగుతాడు గుమాస్తా దగ్గర. అసలు చెప్పు, ఎందుకు పిలిచారు? కానీ ఆ గుమాస్తా ఇలా అంటాడు. అయ్యా, ఒకటి మాత్రం చెప్పగలను రంగయ్య గారు, మీకు ఏదో చేసి మేరే ప్రయత్నంలో ఉన్నారనిపిస్తుంది. గుమాస్తా గారు చెప్తున్నారుగా, రంగయ్య గారి మంచితనం మనకు తెలిసిందేగా. వెళ్ళి రండి అని మనకు మంచి చేస్తాడు అని అలివేలు అంటుంది. అలా వెంకన్నను ఆ గుమాస్తా తీసుకెళ్తాడు. రా వెంకయ్య, నువ్వు వచ్చి వెళ్ళప్పటి నుండి నీ గురించే ఆలోచిస్తున్నాను. చెప్పు, ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? అయ్యా, రాజయ్య దగ్గర 10 ఎకరాలు అప్పు తీసుకొని వ్యవసాయం చేస్తాం. దురదృష్టవశాత్తు 7 పంట సరిగ్గా పండలేదు. నీ పరిస్థితి తెలిసి నిన్ను పిలిపించాను. నీకు తెలుసు కదా, అసలే నాది జాలిగుండే. బాబు దగ్గర నాకున్న 40 ఎకరాల్లో మామిడి తోట వేయాలనుకుంటున్నాను. పక్క నుండి ఫలసాయం పొంది 4 ఏళ్ళ పట్టవచ్చు. ఈ 4 ఏళ్ళు మీకు దానిని కనిపెట్టుకొని ఉండాలి. ఏమంటావు? నేను చెప్పినట్టే చేస్తాను. మరి నెలకు జీతం ఎంత ఇస్తారు? జీతం ఏమి కాదు కానీ నువ్వు మామూలుగా రాజే పొలం కౌలు చేసుకో. అలాగే 4 ఏళ్ళు నా మామిడి తోట కూడా చూసుకో. జీతం ఏమీ లేదు అనేసరికి వెంకయ్య మౌనంగా నిలబడిపోయాడు. వెంటనే రంగయ్య పెద్దగా నవ్వుతూ, వెంకయ్య, జీతం ఇవ్వను అని చెప్పాను కానీ నీకు ప్రతిఫలం ఇవ్వను అని చెప్పలేదు కదా. 4 ఏళ్ళు నువ్వు కష్టపడితే నా 40 ఎకరాల మామిడి తోటలో 4 ఎకరాల మామిడి తోటను నీకే రాసిస్తాను. నువ్వు చేయాల్సిందిగా ఈ తోట నీ సొంత తోటలాగా చూసుకోవడమే. రంగయ్య అలా అనేసరికి వెంకయ్యకు 4 ఎకరాలు ఇస్తాను అనగానే వెంకయ్య పట్టరాని సంతోషంతో, అయ్యా, మీరు నిజంగా ధర్మప్రభువులు. మీ కోరిక ప్రకారం 40 ఎకరాల మామిడి తోట నేను వృద్ధి చేస్తాను అని అనగానే అక్కడే ఉన్న గుమాస్తా ఇలా అంటాడు. ఓరి నీ సంతోషం సంతకు వెళ్ళా. మాట మీద పనులు జరిగే రోజులు కాదురా ఇవి. 4 ఏళ్ల తర్వాత నీకు 4 ఎకరాలు రంగయ్య గారు ఇచ్చేటట్టు పత్రం రాయించుకో. అయ్యా, పత్రం ఏమీ అవసరం లేదు. రంగయ్య గారి మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ తర్వాత వాగు దగ్గర ఉన్న 40 ఎకరాల పొలంలో మామిడి చెట్లు నాటారు. క్రమంగా చెట్లు పెరిగి పెద్దదయ్యాయి. తోటలో ఉన్న వెంకయ్యతో రాజయ్య ఇలా అంటాడు. వెంకయ్య, నీ కష్టం ఫలించిందయ్యా. చూస్తుండగానే 4 ఏళ్ళు గడిచిపోయాయి. తోట మొత్తం మామిడి పండ్లతో నిండుగా ఉంది. నువ్వు 4 ఎకరాలు మామిడి తోటకు యజమానివి అవుతున్నావు. ఇక నువ్వు నా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. అలా అనకండయ్యా. నా తోటతో పాటు మీ పొలం కూడా చూసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత వెంకయ్య రంగయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా, నమస్కారం. మీరు చెప్పినట్టుగా 4 ఏళ్ళు కష్టపడి పెంచాను. అనుకున్న ప్రకారం 4 ఎకరాల మామిడి తోట నా పేరు మీద రాసి పత్రాలు ఇవ్వండి అని అడుగుతాడు. రంగయ్య గుమాస్తా కేసి చూస్తాడు. గుమాస్తా తన దగ్గర ఉన్న పత్రాలు వెంకయ్య చేతిలో పెడతాడు. అది చూడగానే, అయ్యా, ఇది అన్యాయం. మీరు కొండ దగ్గర పనికిరాని రాళ్ల గుట్టలతో నిండి ఉన్న బీడు భూమి నా పేరు మీద రాశారు. ఈ 4 ఎకరాలు 100 వరహాల మించి చెయ్యవు. ఈ 4 ఎకరాలు నేను చేసిన కష్టానికి ఇంత లేదన్నా నాకు 5,000 వరహాలు అవుతుంది. మీరు ముందుగా చెప్పినట్టు నాకు మామిడి తోట రాసివ్వండి. అప్పుడు రంగయ్య ఇలా అంటాడు. మామిడి తోట రాటిస్తానని నీకేమైనా ముందే చెప్పానా? ఎక్కువ మాట్లాడితే ఆ బీడు భూమి కూడా ఇవ్వను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అంటాడు. వెంకయ్యకు తను మోసపోయానని అర్థమవుతుంది. ఇక చేసేదేమీ లేక పత్రాలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. బాధపడుతున్న భర్తతో అలవేలు, బాధపడకండి, మనకు కనీసం మీదైనా దక్కింది. ఈ 7 వర్షాలు బాగా పడి రాజయ్య గారి పొలంలో డబ్బులు బాగా వచ్చాయి కదా. దాంతో కష్టించి పనిచేసి బీడు భూమిని బంగారు భూమిగా మార్చుకుందా. నిరాశ చెందకండి అంటూ ఓదార్చింది. మరుసటి రోజు నుండి భార్యాభర్తలు కష్టపడి ఆ కొండగుట్లకు సాగు భూమిగా మార్చే సమయంలో రాళ్ల కింద లంకె బిందెలు కనిపిస్తాయి. అలివేలు, ఏ దేవుడు మనల్ని కరుణించాడో కానీ
మనకి ఈరోజు ఈ లంకె బిందెలు దొరికాయండి అని ఇద్దరు సంతోషిస్తారు. వెంకయ్య అలివేలు ఆనందంతో ఆ బిందెలతో ఇంటికి వెళ్తారు. ఒకరోజు రంగయ్య భార్య తమతో చూశారా, ఊరికే ఇచ్చిన బూడి భూములు ఆ వెంకయ్యకు లంక బిందెలు దొరికాయట. ఆ నిధితో ఇప్పుడు అతను 100 ఎకరాల ఆసామిగా మారాడట. ఇది విన్నప్పుడు వచ్చి నా ఒళ్ళు మండిపోతుంది. అవునా, ఎంత అదృష్టవంతుడు కదండి. పాపం వాళ్ళ కష్టాలు ఇన్నాళ్ళకి తీరిపోయాయి. బంగారు కంకణం కాజేయాలని అనుకున్నారు, వీలు పడలేదు. 4 ఏళ్ల శ్రమని దోచుకున్నారు. ఎందుకు పనికిరాని బీడు భూమిని అతడికి ఇచ్చి మోసం చేయాలని అనుకున్నారు. కానీ అది కూడా వీలు పడలేదు. అతని మంచితనమో లేదా వాళ్ళ పెద్దవాళ్ళు చేసుకున్న దాన ధర్మాల పుణ్యమో కానీ అతడికి కలిసి వచ్చాయి. మనం ఒకరికి మోసం చేస్తే దాని ఫలితం అనుభవించక తప్పదు. ఇక నైనా మీరు సమర్థవంతంగా వ్యాపారం చేస్తే మనము మన పిల్లల్ని కాపాడుతుంది, మన ధర్మం మనని కాపాడుతుంది. రంగయ్య భార్యతో హితబోధ చేస్తుంది. ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. ఇక నుంచి ఎవరిని దోసుకోకుండా వ్యాపారం చేస్తూ దాన ధర్మాలు చేస్తే నేను ఎంత చేస్తాను. భర్తలో కలిగిన మార్పు చూసి రంగయ్య భార్య ఎంతగానో సంతోషిస్తుంది. ఇక ఇటుపక్క వెంకయ్య అలివేలు ఇద్దరు పిల్లలు లేకపోయినా అన్యోన్యంగా చేతనైనంత సహాయం ఇతరులకు అందిస్తూ హాయిగా బ్రతుకుతారు. ఈ కథను బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే, జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడితే అది తప్పకుండా మనల్ని వరిస్తుంది. ఎందుకంటే మనం చేసిన పాప పుణ్యాలే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఎవరినైనా సరే మోసం చేయడానికి ప్రయత్నించకూడదు. అంతేకాదు ఇతరుల సొమ్మును కూడా ఆశించకూడదు. మనం మన కష్టాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో భగవంతుడు ఆ కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రోజు మనకు అదృష్ట దేవతగా వరిస్తుంది. కాబట్టి ఈ క్షణం ఉన్న కష్టాన్ని మర్చిపోయి సంతోషంగా నీ వాళ్ళతో బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. శ్రద్ధ, చబూరుతో, సహనంతో, ఓపికతో ఉండు చూడుతలని బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ, సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయి.